తెలంగాణ రాష్ట్రంలో షెయి సర్కారు ఏలుబడిలకు వచ్చిందంటే ఒక నల్లగొండ కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతోనేనట. అగో కుటుంబ పాలన వద్దు, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని కారు పార్టీని కాదని తెలంగాణ ప్రజలంతా ఏరుకోరి షెయి పార్టీకి ఓట్లేసి అందరు కాంగ్రెస్ను అధికారంలోకి తెస్తే ఒక నల్లగొండ కార్యకర్తల పుణ్యాన్నే వచ్చిందని ఎవరన్నారంటారా? ఇగో అయ్యా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్, ఇక మీ మనసుల మాట చెప్పుర్రి. రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది అంటే నల్లగొండ కాంగ్రెస్ కార్యకర్త ఒక కీలక పాత్ర పోషించిన విషయం మీ త్యాగం ఏనాడు మరవం. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తని గుర్తుపెట్టుకుంటాం. మరి తప్పనిసరిగా ప్రతి కార్యకర్తకి గౌరవం మర్యాద ఉంటుందని చెప్పి మనం చేస్తున్నా. ఈయనరా ఏమంటుండో? అయ్యా మంత్రి గారు, మరి ఒక నల్లగొండ కాంగ్రెస్ కార్యకర్తలు మీ షెయి పార్టీకి ఓట్లేస్తే మీరు తెలంగాణలో ఏలుబడిలకు వచ్చిర్రా. ఇప్పుడు ఒక నల్లగొండ కార్యకర్తల గురించి అంతకాయసుగా అనబడితిరి. ఎన్నికల ముంగట ఓట్ల బిచ్చం ఎత్తుకునేటప్పుడు ఏమన్నారో యాదికున్నదా? మీరు చెప్పిన పథకాలు కొలాయించేందుకు శాత కాదు కానీ మైకు దొరికితే ఇట్లా మస్తుగా ఏతులు చెప్పుకున్నాడు వస్తుందా? అయినా మీరు ఒక నల్లగొండకు మంత్రి కాదు సారు, సబ్బండ తెలంగాణ పౌర సరఫరాల మంత్రికం నీళ్ల మంత్రి అయిన మీరు ఆ జిల్లా కార్యకర్తలను మాత్రమే పొగుడుతుంటే తతిమ జిల్లాల కార్యకర్తలు ఏమనుకోవాలి? ఆయనతో ఈ మాటలు మనసులో పెట్టుకొని మళ్ళెప్పుడన్నా మీరు వేరే జిల్లాల ఏ ఎమ్మెల్యే కన్నా సపోర్టుగా నిలబడి ప్రచారానికి పోతే అత్త మీది కోపం దుత్త మీద తీసినట్టు ఆయనతో వాళ్ళు మీ మీది కోపం ఆ ఎమ్మెల్యే మీద తీసి ఓడగొట్టే కాడికి రాగల్లా. మంత్రి అయిన మీరు అందరినీ సమానంగా చూస్తారు. ఈ ముచ్చట మీకు తెలవంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.